తిరువురు వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ తమ నివేదికను ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబుకు అందించింది. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చిన్ని నుంచి వివరణ తీసుకున్న కమిటీ స్థానిక పరిస్థితులపై కూడా నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పరిశీలించాక చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. తిరువురు వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ తమ నివేదికను ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబుకు అందించింది. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చిన్ని నుంచి వివరణ తీసుకున్న కమిటీ స్థానిక పరిస్థితులపై కూడా నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పరిశీలించాక చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి పూర్ణాన్ని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన తిరువూరు పంచాయతీ వివాదం చంద్రబాబు టేబుల్ మీద చేరిందని చెప్పవచ్చు. మొత్తం కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదిక మొత్తం కూడా ఈ రోజు చంద్రబాబు దగ్గర తీసుకెళ్లి కూడా మొత్తం కూడా క్రమశిక్షణ కమిటీ సభ్యులు కొనకాల నారాయణ, వరలరామయ్య, పంచమర్తి మొత్తం కూడా కలిసి ఈ నివేదికను కూడా అమలు చేశారు. అయితే తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, అలాగే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మధ్య తలెత్తిన వివాదం మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో రూపొందించి మొత్తం కూడా దాన్ని ఈ చంద్రబాబు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఇటీవల ఆ ఇద్దరు నేతల నుంచి సేకరించిన నివేదికల ఆధారంగా మొత్తం కూడా ఈ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. అలాగే నేతలు ఇచ్చిన వివరంతో పాటు ఆ స్థానిక పరిస్థితులు, అక్కడ కొంతమంది ఇచ్చిన స్థానిక నేతలు ఇచ్చిన నివేదిక ఆధారాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుని మొత్తం క్రమశిక్షణ కమిటీ సభ్యులు మొత్తం కూడా తిరుగు పరిస్థితుల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో మొత్తం కూడా తయారు చేసి మొత్తం కూడా చంద్రబాబుకి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ నిర్ణయం మొత్తం కూడా పరిశీలించిన తర్వాత, అంటే మరో 2 రోజుల పాటు దాని మీద పూర్తి స్థాయిలో దాన్ని అధ్యయనం చేసి దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు కూడా ఎవరైతే క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ నివేదిక మొత్తం కూడా ఏముంచారు ఏంటి అనేది మొత్తం కూడా అత్యంత రహస్యంగా మొత్తం కూడా తీసుకెళ్లి ఒక సీల్డ్ కవర్ లో మొత్తం కూడా చంద్రబాబు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ నివేదిక ఆధారంగానే చంద్రబాబు చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఈ క్రమశిక్షణ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దానికి ఫుల్ స్టాప్ పడిద్దా లేకపోతే ఇంకా కామన్ అనేది కూడా వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.